ఎలా జరుగుతుంది బాబు అంతా? ఆ! అంతా బాగానే నడుస్తుంది నాన్న. సరే, ఆ వడియారి గారి పని ఏమైంది? నాన్న, అది 10 విల్లాలు రెడీ అయ్యాయి. కాకుంటే కాస్త ఫినిషింగ్ పని బాకీ ఉంది. అది కూడా పూర్తయ్యాక వడి అంకుల్ ప్రాజెక్ట్‌లో నిమగ్నమవుతాను. శభాష్! చూడు బాబు, చాలా మంది బ్రోకర్స్ మన కోసం పనిచేస్తున్నారు. కానీ వడియార్ గారి విషయం వేరు. ఎన్నో సంవత్సరాల పరిచయం. ఎంతో బిజినెస్ ఆయన మనకిచ్చారు. అది ఆలోచించు. అర్థమైందా? సరే నాన్న. ఆ నాన్న, వడి అంకుల్ తన కోసం ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదు. బహుశా తన కూతురి కోసం ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాడు. అరే వాహ్! ఇది చాలా మంచి విషయం. కానీ కట్నంలో ఫ్లాట్ ఇవ్వడం మైనస్ కదా! అరే లేదు లేదు. ఆమె పెళ్ళై చాలా ఏళ్లయింది. కేవలం వడియార్ గారు తన కూతురికి ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారంతే. ఇదైతే చాలా మంచి విషయం నాన్న. కూతుళ్ళని ఎలా చూసుకోవాలో ఎవరైనా వడియార్ అంకుల్ నుంచే నేర్చుకోవాలి. తన కొడుకు కేశవ్ మాటలు విన్న ప్రకాష్ సైలెంట్ అయిపోయి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కేశవ్ తల్లి సబిత వస్తుంది. ఇంకా ప్రకాష్ అలా దీర్ఘాలోచనలు చూసి అంటుంది, ఏంటి అంత ఆలోచన? ఏం లేదు. ఏదో పనాలోచన. నువ్వు చెప్పు ఏంటి విషయాలు? ఏం లేవు. అయినా మీకెన్నిసార్లు చెప్పాను, కనీసం ఇంట్లో అయినా ఆ పని టెన్షన్ వదిలిపెట్టండి అని. అరే సబిత, పనంటే అలసట, ఆలోచన తెచ్చిపెడతాయి కదా! ఆ కానీ ఆ టెన్షన్ తలకెత్తుకోకండి. వయసు అయిపోతుంది, మీ గురించి చూసుకోండి. నువ్వున్నావుగా నా గురించి చూసుకోడానికి. మీరు తెలుసుకోవాలని చెబుతున్నాను. నేనేమి 20-25 ఏళ్ల అమ్మాయిని కాదు. అర్థమైంది. ఏం అర్థమైంది? ఇదే మన ఇద్దరి గురించి చూసుకోవడానికి ఒకరు అవసరం ఉందని కదా కేశవ్? మళ్ళీ అదేనా నాన్న? ఏంటి మీరు? నాకు చాలా పనుంది. ఆ! ఏం పర్వాలేదు. రేపు పెళ్లి చేసుకో, ఇవాళ పని చెయ్యి. ప్రకాష్ మాటలు విని అందరూ నవ్వుతూ ఉంటారు. ప్రకాష్ది చిన్న కుటుంబం. అతను పట్నంలో పెద్ద బంగ్లాలో తన భార్య సబిత ఇంకా కేశవ్తో కలిసి ఉంటాడు. అలా ఒక సాయంత్రం, ఆ! ఏరా, ఏం ఆలోచించావు? దేని గురించి నాన్న? పెళ్ళి ఇంక దేని గురించి? మా నువ్వే చెప్పు నాన్నకి. నేను చాలా సాధించాను ఇంకా జీవితంలో. ఆయన సరిగ్గానే చెప్పారు. కానీ కానీ గీని ఏమీ లేదు. మేము మంచి అమ్మాయిని చూస్తాం. ఒకవేళ నీకెవరైనా నచ్చితే చెప్పు. ప్రకాష్ మాటలు విని కేశవ్ సిగ్గుపడతాడు. కేశవ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె పేరు పావని. వాళ్ళిద్దరూ కాలేజీలో కలిసి చదువుకునేవారు. దాని గురించి కేశవ్ తన తల్లికి పూర్తిగా చెప్పాడు. ఆ తర్వాత అందరి సమ్మతితో కేశవ్ ఇంకా పావని పెళ్లి అతి కొద్ది రోజుల్లోనే జరుగుతుంది. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత, అత్తయ్య మావయ్య రండి, మీ టీ టిఫిన్స్ సిద్ధంగా ఉన్నాయి. అరే పావని, ఇంట్లో పని వాళ్ళున్నారు కదా, వాళ్ళకి చెప్పమ్మా, నువ్వెందుకు టీ పెట్టడం? మా ఇంట్లో పని వాళ్ళు లేరు. ఇంటి పనంతా నేనే చేసేదాన్ని. ఇక్కడ అసలు ఏం చేయడానికి పని లేదు. రోజంతా కేవలం రెస్ట్ రెస్ట్ రెస్ట్. నేను రెస్ట్ తీసుకొని అలసిపోయాను. ఒకవేళ అలా అయితే ఒక పని చెయ్యి. నా పనిలో నాకు సాయం చెయ్యి, సరేనా? థ్యాంక్ గాడ్, ఏదో ఒక పని అయితే దొరికింది. ఆ రోజు తర్వాత నుంచి పావని కేశవ్ పనిలో అతనికి సాయం చేస్తుంది. మెల్లమెల్లగా అలా కాలం గడుస్తుంది. పావని కేశవ్ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. వాళ్ళిద్దరిని అలా సంతోషంగా చూసి ప్రకాష్ ఇంకా సబిత చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఒకరోజు, వినండి, ఇక్కడికి రండి, ఆ! ఏంటి చెప్పు. మేనేజర్ చెప్తున్నాడు గేటు బయట ఎవరో 5 అమ్మాయిలు నిల్చొని ఉన్నారని. అమ్మాయిలా? అదేంటి? అరే, వాళ్ళు పని కోసం వచ్చారు. మనం ఇంటర్వ్యూ కోసం చెప్పలేదే? కానీ పాపం వాళ్ళు పొద్దున్నుంచి కూర్చున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? వాళ్ళ 5 మూగవారు, ఏం మాట్లాడలేరు. పావని మాట విని కేశవ్ సైలెంట్ అయ్యాడు. అతను తన కంపెనీ బయటకు వచ్చి చూస్తే గేటు దగ్గర 5 అమ్మాయిలున్నారు. కూలి పని మీరు చేయలేరు. ఇంకెక్కడైనా వేరే పని చూసుకోండి. కేశవ్ మాటలు విని వాళ్ళల్లో అందరికంటే పెద్దమ్మాయి కేశవ్ ఎదుట చేతులెత్తి మొక్కుతుంది. ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ ఆమె సైగలు కేశవ్కు అర్థం కావు. అతను పావని వైపు చూస్తాడు. బాధల్లో ఉన్నట్టున్నారు, పనివ్వండి. పాపం వాళ్ళు ఫ్రీగా ఏమీ డబ్బులు అడగడం లేదు కదా. ఇంకా పైగా వాళ్ళ 5 మూగవాళ్ళు కూడా. బహుశా అందుకే వాళ్ళకి పని దొరకడం లేదేమో. సరే, ఒక పని చెయ్యి. నువ్వు మేనేజర్కి చెప్పు, సెక్టార్ 2 బిల్డింగ్లో వీళ్ళను పనిలో పెట్టమని. ఓకే, మీ అందరికీ పని దొరికింది. వెళ్ళి పని చేసుకోండి. కేశవ్ మాట విని 5 అక్క చెల్లెల ముఖంలో సంతోషం వస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి 5 అక్క చెల్లెళ్ళు చాలా శ్రద్ధగా మిగతా వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటారు. అది చూసి పావని కేశవ్ చాలా సంతోషంగా ఉంటారు. అలా కొద్ది నెలలు గడిచాయి. బిల్డింగ్ లో ఫ్లాట్స్ అన్ని సిద్ధమయ్యాయి. అలా ఒకరోజు ఇంట్లో, సబిత, కేశవ్, మీతో ఒకటి చెప్పాలి. డాక్టర్ మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు. మీరు ప్రశాంతంగా ఉండండి నాన్న.
లేదు బాబు, ఇక నేను బ్రతుకుతాననుకోవడం లేదు. నాలో ఒక రహస్యం ఉంది, దాన్ని నేను నాతో తీసుకెళ్లలేను. ఈ రోజు ఆ రహస్యాన్ని మీకు చెప్తాను. రహస్యమా? ఏంటది? సవిత, నువ్వు నా మొదటి భార్యవు కాదు. నీకన్నా ముందు నా పెళ్లి సరళతో అయింది. మేము గ్రామంలో ఉండేవాళ్ళం. ఒకరోజు సరళ ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఆ అమ్మాయి మూగదిగా తెలిసింది. ఈసారి నాకు మళ్ళీ అబ్బాయి పుడతాడనుకున్నాను. కానీ మళ్ళీ అమ్మాయి పుట్టింది. ఆమె కూడా మూగదే. అలా నాకు 5 కూతుర్లు పుట్టారు. ఆ 5 మూగవాళ్లే, కొడుకు పుట్టలేదు. అందుకే తర్వాత ఆ, తర్వాత తర్వాత ఏమైంది నాన్న? 5 అమ్మాయిల తరువాత నేను కోపంతో సరళ ఇంకా తన 5 కూతుళ్లను వదిలివేసి టౌన్కి వచ్చేశాను. కేశవ్, ఆ 5 ఒకవేళ నీ చెల్లెలు? ఏమైంది పావని? నువ్వు వాళ్ళని చూసావా? ఒకవేళ చూస్తే వాళ్ళే మీ ఆడపడుచుడమ్మా. దానర్థం పాపం ఆ కష్టజీవులు నా చెల్లెళ్ళు నా దగ్గర కూలి చేస్తున్నారు. ఎలాంటి పాపం నాకు తగిలేలా చేశావు నాన్న? ఆ తర్వాత కేశవ్, పావని వాళ్ళందరినీ తమ ఇంటికి తీసుకొని వస్తారు. అక్కడ వాళ్ళని ప్రకాష్తో కల్పిస్తారు. వాళ్ళని చూస్తూనే ప్రకాష్ నవ్వి చేతులెత్తి మొక్కుతూ స్వర్గస్థుడవుతాడు. ఈ విషయం జరిగి చాలా రోజులు గడిచిపోయింది. తర్వాత ఒకరోజు, మీరందరూ నా ఆడపడుచులు. ఈ రోజు నేను నా బాధ్యతను పూర్తి చేయాలి. నాతో రండి. పావని, కేశవ్ వాళ్ళని తమతో ఆ బిల్డింగ్ లోపలికి తీసుకెళ్తారు. ఈ రోజు నుంచి ఈ ఫ్లాట్ మీదే. మీరంతా ఇక్కడే ఉంటారు. ఇంకా నేను రోజు నా ఆడపడుచును కలవడానికి వస్తాను. అర్థమైందా? ఆ 5 చాలా సంతోషంగా ఉంటారు. ఆ రోజు ఏ బిల్డింగ్ అయితే కూలీలుగా వాళ్ళు పనిచేశారో అదే బిల్డింగ్ లోని ఒక ఫ్లాట్ కి ఇప్పుడు వాళ్ళు ఓనర్స్. మెల్లమెల్లగా సబిత కూడా ప్రకాష్ తప్పును క్షమించింది. ఇప్పుడు కేశవ్, పావని కుటుంబం అంతా ఒక్కటిగా కలిసి ఉంటున్నారు.